BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్కారం తనుజ గారు. నమస్తే సిరి గారు. సో మరి చాలా మంది కూడా రెజిన్ ఆర్ట్ నేర్చుకోవాలి అంటే దానికి కొంతమంది దీన్ని ఒక 2 days క్లాస్లో జస్ట్ అటెండ్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా కాకుండా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ రెజిన్ ఆర్ట్ క్లాసెస్ కనుక మీరు కంప్లీట్గా నేర్చుకుంటే ఇందులో బిజినెస్ చేసుకోవడానికి మీకు చాలా స్కోప్ ఉంది. డిఫరెంట్ మార్గాలు ఎంచుకొని కనుక మీరు బిజినెస్ చేస్తే ఇన్కమ్ ఎక్కువగా జనరేట్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. ఎలా అండి? సో రెజిన్ ఆర్ట్ బిజినెస్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జోనర్స్ నచ్చుతూ ఉంటాయి. సో అలానే ఇందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో మీకు ఈరోజు వీడియోలో కొన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి వర్క్షాప్స్. 1 day వర్క్షాప్స్ లేకపోతే 2 day క్లాసెస్ అలా కండక్ట్ చేయొచ్చు. సో వర్క్షాప్ అంటే మీకు ఏదో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి, లైక్ ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ చాలామందికి డౌట్స్ ఉంటాయి అన్నమాట. అఫ్కోర్స్ మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఈ టీచింగ్ సెక్టార్లోకి మీరు వెళ్ళాలి. అంటే ఒక పర్సన్కి మీరు ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్లో ఉండాలంటే ఫస్ట్ మీకు ఫుల్గా నాలెడ్జ్ అయి ఉండాలి. బికాజ్ మనకి వర్క్షాప్ జరిగేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతారు. సో కాబట్టి దాని తగ్గట్టుగా మనము కంప్లీట్ రెజిన్ ఆర్ట్ నేర్చుకుంటేనే అదైతే చేయడానికి స్కోప్ ఉంటుంది. ఒకటి మెయిన్గా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నదైతే వర్క్షాప్స్ అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ప్రోడక్ట్ మేకింగ్ అండ్ సెల్లింగ్ ఇట్. సో ప్రోడక్ట్ మేకింగ్ సెల్లింగ్ అంటే ఎలా అంటే మీకు ఆర్డర్స్ వస్తాయి మంత్లీ బేసిస్. సో మేము ప్రొవైడ్ చేయము, మీకు ఆటోమేటిక్గా ఆర్డర్స్ వస్తాయి అన్నమాట. సో అందులో ఏంటంటే వరమాల ప్రిజర్వేషన్ కానివ్వండి, బర్త్డే పార్టీ ఫ్రేమ్స్ కానీ, లేకపోతే ఎంగేజ్మెంట్ రింగ్ హోల్డర్స్ కానీ, అలా మ్యారేజ్ సీజన్ అయితే ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అవి మీరు కస్టమైజ్ చేసి మీ అంతటి మీరు మేకింగ్ చేసి మీరు సెల్ చేస్తే అక్కడ కూడా మీరు బెనిఫిట్ పొందుతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ. అంటే మంత్కి మీరు అట్లీస్ట్ ఒక 20-30 ఆర్డర్స్ చేస్తే ఒక 50,000 to 60,000 అయితే పక్కా వస్తాయి. ఓకే. అండ్ థర్డ్ వన్ ఈజ్ రా మెటీరియల్ సెల్లింగ్. సో రా మెటీరియల్స్ ఎలా అంటే దీనికి కూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి ప్రోడక్ట్స్ మీద. సో అసలు ఏ ప్రోడక్ట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, ఎన్ని టైప్ ఆఫ్ మౌల్స్ ఉంటాయి, రెజిన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, రెజిన్ క్వాలిటీ, దాని యొక్క ఫిల్టర్స్, అండ్ అన్ని రెజిన్స్ ఒకలా ఉండవు. సో కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ. మీరే ఒక 20 lakhs 25 lakhs అమౌంట్ పెట్టి మీరే ఎస్టాబ్లిష్ చేసుకొని చేయొచ్చు. సో అందులో కూడా మనం హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వీఆర్ ద హోల్సేలర్స్. సో మీకు హోల్సేల్గా కూడా కంప్లీట్ ప్రోడక్ట్స్ మీకు ఇచ్చి మీరు రీటైల్లో సెల్ చేసుకోవాలన్నా కూడా వీ సపోర్ట్ ఇట్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రెజిన్ డీలర్ లాగా. సో రెజిన్ డీలర్ కూడా ఇప్పుడు చాలా హై డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీకు ఏదైనా రెజిన్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు. సో మీరు ఎక్కడికి వెళ్ళి పర్చేస్ చేస్తారు? సో యూ డోంట్ హ్యావ్ ఎనీ స్టోర్ ఇన్ హైదరాబాద్. అండ్ ప్రాపర్ రెజిన్ అన్నది ఎక్కడ అవైలబుల్ లేదు ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఏదన్నా మనము అమెజాన్ నుంచో లేకపోతే అలా ఆర్డర్ చేస్తున్నాము. సో మీరే కనుక ఒక రెజిన్ డీలర్ అయితే యూ కెన్ సెల్ ద రెజిన్ ఎట్ ద బెస్ట్ ప్రైజెస్ అనమాట. సో మీరు తక్కువ బడ్జెట్లోనే పబ్లిక్కి మీరు ఇవ్వడం జరుగుతుంది. సో మనం హోల్సేల్గా డీల్ చేస్తాం, అట్ ద సేమ్ టైం రీటైల్గా కూడా రెజిన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా రకరకాలగా మనం ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు రెజిన్ ఆర్ట్లో. అండ్ కమింగ్ టు ప్రోడక్ట్ మేకింగ్స్లో చాలామందికి డౌట్, అంటే ఇంకా ఏమేం చేసుకోవచ్చు త్రూ దిస్. మీరు కార్పొరేట్ ఈవెంట్స్ ఎప్పుడైనా విన్నారా? సో కార్పొరేట్ ఈవెంట్స్ మీరు ఏదైనా ఒక వర్క్షాప్ చేస్తే ఇఫ్ దే కాల్ us, లేకపోతే వాళ్ళు మెసేజ్ చేస్తారు. సో మీరు కార్పొరేట్ ఈవెంట్స్లో కూడా మీరు వర్క్షాప్స్ని కండక్ట్ చేయొచ్చు. అంటే లైక్ 1 day ఆర్ ఎల్స్ 2 days ఆ బేసిస్న. అండ్ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే ఫెస్టివల్ వైజెస్గా, లైక్ దివాళీ అయితే దీపాలు, లేకపోతే మ్యారేజెస్ అయితే రిటర్న్ గిఫ్ట్, ఆ రకంగా ఒక్కొక్క అకేషన్కి తగ్గట్టు ఒక్కొక్క ప్రోడక్ట్స్ మేక్ చేసి మీరు సెల్ చేయొచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ కార్పొరేట్ గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో దాంట్లో కూడా వీ కెన్ కీప్ 3 items, లైక్ 1 key chain, కంపెనీ లోగో వేసి కీ చైన్, 1 ఫ్రేమ్ అండ్ 1 కోస్టర్. ఇదంతా ఒక ప్యాకేజ్ అనమాట. ఇలా కూడా మనము ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలా మీరు ఎంత ఆలోచిస్తే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్
ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో రెజిన్ ఆర్ట్ అన్నది ఓన్లీ ప్రోడక్ట్ మేకింగే కాదు. ఇఫ్ యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఇన్ రెజిన్ ఆర్ట్ అంటే ఫుల్ నాలెడ్జ్ ఉంటే కనుక ఇప్పుడు నేను ఏవైతే ఇవన్నీ చెప్పానో ప్రతి ఒక్కటి కూడా మీరు చేయొచ్చు. అండ్ వెన్ యూ గో ఇన్ టు ద పబ్లిక్ అంటే వర్క్షాప్స్ అలా కండక్ట్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆర్డర్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీటితో పాటు వీటిని మనం ప్రమోట్ చేసుకోవాలి అన్న అండ్ అలాగే ఇంకా ఎలాంటి మార్గాలు ఉన్నాయి అంటారు ఇప్పుడు ఈ రెజిన్ ఆర్ట్ తోటి? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉంది రెజిన్ మీద. సో మీరు ఒక వర్క్షాప్ కండక్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో బేసిక్గా మీరు ఎటువంటి వర్క్షాప్ కూడా ఇనీషియల్గా కండక్ట్ చేయలేదు. సో మీరు ఏ రకంగా మీ వర్క్షాప్ని అనౌన్స్ చేయాలి, ఏ ప్లాట్ఫామ్స్ని యూస్ చేయాలి సో దట్ పబ్లిక్కి రీచ్ అవుతుంది అనేసి. సో మనకు మార్కెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్. సో మీరు వాళ్ళని అప్రోచ్ అయితే కనుక కంటెంట్ వాళ్ళే ప్రిపేర్ చేసి మీవన్నీ కూడా యాడ్స్ రూపంలో మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి దాని ద్వారా ఏంటంటే ఓకే సో అండ్ సో డేట్లో ఒక వర్క్షాప్ ఉంది సో దట్ పీపుల్ విల్ రిజిస్టర్ అనమాట. అండ్ కమింగ్ టు ప్రోడక్ట్స్ విషయానికి వచ్చేస్తే మీకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ ఉండాలి, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఆర్ఎల్స్ యూట్యూబ్. సో ఇవన్నీ మ్యాండేటరీ ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఆన్లైన్ బిజినెస్ కనుక చేయాలి అనుకుంటే ఈవెన్ దో మీరు ఒక విలేజ్లో మీరు ఉంటున్నారు, మీరు విలేజ్లో ఉండి కూడా ఈ బిజినెస్ నడిపించాలి అనుకుంటే కనుక ఆన్లైన్ సోర్స్ అన్నది చాలా యూటిలైజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఆఫ్లైన్లో అంటే స్టోర్ రూపంలో కావాలి అనుకుంటే మౌత్ టాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది కాకపోతే కనుక ఈవెంట్ మేనేజర్స్తో లేకపోతే బ్రైడల్స్ వాళ్ళు ఆర్ఎల్స్ డెకరేషన్ చేసేవాళ్ళు వీళ్ళందరితో మీరు కనుక టైఅప్ అవుతే ఆటోమేటిక్గా ఆర్డర్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్స్. సో గిఫ్ట్ షాప్స్లో మ్యాక్సిమం ఎవరికి తెలియదు అసలు రెజిన్ ఆర్ట్ అనేది, బట్ కస్టమర్స్ నియర్ బై షాప్స్కి వెళ్ళి అడుగుతున్నారు. సో కాబట్టి మీరు వాళ్ళతో ఏదైతే పెద్ద పెద్దవి లేకపోతే చిన్నవి షాప్స్ ఉంటాయో మీరు ముందుగానే అక్కడికి వెళ్ళి టైఅప్ అయిపోతే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ చెప్పాలి అంటే. సో ఇలా డిఫరెంట్గా మనం చేయొచ్చు. అండ్ ఆన్లైన్లో చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్లో చేయొచ్చు. సో అలాగా ఒక్కొక్క అకేషన్కి తగ్గట్టు మీరు ఐటమ్స్ని ముందుగానే 1 month ముందుగానే దాన్ని ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని ఏ టైం కల్లా మనం ప్రోడక్ట్ మేక్ చేసుకోవాలి, ఏ టైం కల్లా ఇవి మార్కెట్లోకి వెళ్ళాలి, అవన్నీ కూడా మీరు నీట్గా ప్రిపేర్ అయి ఉండాలి. అలా అయితే కనుక మీరు ఈజీగా రెజిన్ ఆర్ట్ బిజినెస్ని అయితే చాలా బాగా సక్సెస్ చేయొచ్చు. ఎంతవరకు మనం ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం ఉందంటారు ఇందులో యావరేజ్గా మనం చూసుకుంటే? సో నన్నే చూసుకుంటే కనుక నేను ఒక రెజిన్ ఆర్టిస్ట్ని. సో నేనేం చేస్తాను, ఐ టీచ్ క్లాసెస్ అంటే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను, ప్రోడక్ట్స్ మేకింగ్ చేస్తాను అండ్ రా మెటీరియల్ సెల్ చేస్తాను. సో నా ఇన్కమ్ ఈ 3 ways నుంచి మంత్లీ వచ్చేసి 3 lakhs 4 lakhs వస్తాయి. సో అలానే మీరు కనుక ఓన్లీ ప్రోడక్ట్సే మేక్ చేస్తే కనుక 50,000 to 60,000 ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఆర్డర్స్. కంప్లీట్గా ఆర్డర్స్ బేస్ పట్టే మీకు ఎంత అమౌంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నది ఉంటుంది. కమింగ్ టు వర్క్షాప్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 peopleని కండక్ట్ చేసినా కూడా యూ కెన్ ఎర్న్ అప్ టు 60,000 ఎట్ ఏ టైం. బట్ దానికి ఎంత కష్టం ఉంటుందో అండ్ మనమే మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలి అండ్ దానికి చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సో మీకు కనుక అలా చేయాలి అనిపిస్తే అది కూడా యాడ్ అవుతుంది, అంటే వర్క్షాప్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది కదా. అవును. సో మీరు మల్టిపుల్ వేస్ని ఎప్పుడైనా ఎంచుకోవాలి, నాట్ ఓన్లీ సింగిల్ వే. సో ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటే అవన్నీ గ్రాప్ చేసుకోవాలి సో దట్ యూ కెన్ ఎర్న్ మోర్ ఇన్ రెజిన్ ఆర్ట్. అండ్ అలాగే మరి ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఈ క్లాసెస్లో ఏమేమి డిస్కస్ చేస్తారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? 2 day క్లాసెస్ వచ్చేసి ఎవ్రీ మంత్ అయితే కండక్ట్ చేస్తాము, లైక్ ఎవ్రీ వీకెండ్స్ అంటే సాటర్డే సండే. ఎవ్రీ సాటర్డే సండే అయితే పక్కా ఉంటుంది. అండ్ మనం రీసెంట్గా అయితే వైజాగ్లో చేసాము, విజయవాడలో చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకినాడలో చేయబోతున్నాము. బట్ హైదరాబాద్లో అయితే మ్యాక్సిమం మంత్లీ 2 కానీ 3 కానీ ఉంటుంది. సో మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే ఎవ్రీ డీటెయిల్స్, ప్రైజింగ్ ఎంత, మీరు ఏమేమి నేర్చుకుంటారు అవన్నీ కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే కనుక ఈ వీక్ మనం కండక్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ద బెస్ట్ వీకెండ్. చాలా మందికి ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక లీజర్గా లైక్ పార్ట్ టైం జాబ్ కానీ లేకపోతే ఇంట్లోనే కూర్చొని చేయాలి అనుకుంటే కనుక వాళ్ళు ఈ వీక్లో నేర్చుకోవచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా తనుజ గారి క్లాసెస్లో అటెండ్ అవ్వాలి అండ్ దాని రిలాక్సేషన్ కోసం కావచ్చు, లేదు అంటే ఒక స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి దీంతో అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ రెజిన్ ఆర్ట్ క్లాస్ గురించి తెలుసుకోవాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.